హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఓల్వర్స్లో టీఎండ్ఎస్ ప్రాజెక్ట్ అంటే టెక్టైల్ ప్రాజెక్ట్ అనమాట. ఈ టెక్టైల్ ప్రాజెక్ట్లో ఈ రీసెంట్గా రీలాంచ్ అయిన తర్వాత మనకి ఈ టెక్టైల్లో అంటే టీఎండ్ఎస్లో వచ్చే బెనిఫిట్స్ అనేది పాత వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ అనేది ఉన్నాయన్నమాట. అంటే ఆల్రెడీ మనకి ఈ ఓల్వర్స్లో జాయిన్ అయ్యి వర్క్ చేసుకుంటున్న వాళ్ళకి, వాళ్ళు టీం చేసుకోకపోయినా ఆల్రెడీ జాయిన్ అయ్యి మనం లాగిన్ అయ్యి ఉన్నట్టయితే వాళ్ళ పాత వాళ్ళ కింద లెక్క అనమాట. వాళ్ళకి ఏంటంటే ఇందులో మంచి బెనిఫిట్స్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఈ అప్డేట్ తర్వాత మంచి బెనిఫిట్స్ అనేది పాత వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయన్నమాట. టీఎండ్ఎస్లో అంటే టెక్టైల్లో మనకి ఆ స్లాట్లు అని చెప్పి ఉంటాం. స్లాట్లు అనేది ఏంటంటే ఒక్కొక్క స్లాట్కి ఒక్కొక్క రేట్ అనేది ఉంటుందన్నమాట. అలాగే మనకి ఏంటంటే ఇక్కడ 12 స్లాట్లు అనేది ఉంటాయి. ఈ 12 స్లాట్లు కూడా ఒక్కొక్క స్లాట్కి ఒక్కొక్క రేట్ అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా మనకి ఏంటంటే మనం ఏ స్లాట్ కొనుక్కున్నా కూడా మనం ఇదివరకు ఏంటంటే డైస్ మనం తీసుకునేసి మన దగ్గర ఉన్న అమౌంట్ని డైస్గా మార్చుకునేసి డైస్లోంచి మనం ఇందులో లాగిన్ అయ్యే అవకాశం అనేది ఉండేదన్నమాట. ఓకేనా. సేమ్ ప్రాసెస్ అయితే ఇప్పుడు అలాగే ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చేటికి రేట్ అనేది కొంచెం డిఫరెంట్ అనమాట. అప్పటికి కొంచెం రేట్ అనేది కొంచెం తగ్గిందనమాట. ఆ విధంగా మనం కొంచెం మనం ఇందులో లాగిన్ అయ్యి మనం మంచిగా ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు అనమాట వర్క్ చేసుకుంటూ. ఇంకో విషయం ఏంటంటే పాత వాళ్ళకి వచ్చేటికి ఏంటంటే ఇప్పుడు రీలాంచ్ అయిన తర్వాత ఇక్కడ ఒక్కొక్క స్లాట్కి సపోజ్ ఫస్ట్ $5 స్లాట్ అనమాట. అది రెండోది వచ్చేటికి $10, మూడోది వచ్చేటికి $20. ఆ విధంగా మనకి ఏంటంటే S3 అలాగే S6 అంటే S3 అలాగే S6 రెండు విధాలుగా మనకి ఇక్కడ వర్క్ అనేది ఉంటుంది. సో S6లోకి వచ్చేటికి ఏంటంటే ఫస్ట్ స్లాట్కి వచ్చేటికి ఏంటంటే మనకి ఇక్కడ 6 ఐడీలు అనేది జరుగుతుంది అనమాట. మీకు చూసుకోవచ్చు. ఫస్ట్ లెవెల్ 1 అని చెప్తుంది కదా. ఈ లెవెల్ 1లో మీకు మధ్యలో పెద్దగా బాల్ ఒకటి ఉంది. ఆ మధ్యలో పెద్ద బాల్కి పైన 3 చిన్న బాల్ ఉన్నాయి. అలాగే కింద ఒక 3 చిన్న బాల్ ఉన్నాయి అనమాట. అంటే అవి 6 ఐడీలు అనమాట. మధ్యలో అనేది నేననమాట. సపోజ్ మీరు అనుకోండి, మధ్యలో అనేది మీరు ఆల్రెడీ లాగిన్ అయ్యి ఇందులో ఉన్నారు కాబట్టి మధ్యలో ఉన్నది మీరు అనుకోండి. మీ పైన ఉన్నాయి 3 ఉన్నాయి, అలాగే మీ కింద ఉన్నాయి 3 ఉన్నాయి అనమాట. ఓకేనా. ఇక్కడ వచ్చేవాడికి పైన 3 ఐడీలు, కింద 3 ఐడీలు, మొత్తం 6 ఐడీలు అనమాట. మీరు కాకుండా అందులో 6 ఐడీలు ఉంటాయి అనమాట. ఇప్పుడు వరకు పాత ప్రాసెస్లో వచ్చేది ఏంటంటే మనకేంటంటే ఫస్ట్ది మనకి రాదు, రెండోది మనకి రాదు. అంటే ఫస్ట్ ఎవరిని మనం రిఫరల్ చేసినా మనకి ఇన్కమ్ రాదు. అలాగే రెండో వాళ్ళని ఎవరిని రిఫరల్ చేసినా మనకి ఇన్కమ్ రాదు. మూడో వాళ్ళని ఎవరైతే మనం రిఫరల్ చేస్తామో అంటే మూడో వ్యక్తిని ఎవరైతే మనం తీసుకొస్తామో ఆ ఇన్కమ్ మాత్రమే మనకు వచ్చేదనమాట. ఇంతకు ముందు అంటే ఫస్ట్ది, సెకండ్ది అప్లైకి పోతుంది, మూడోది మనకు వస్తుంది, మూడోది, నాలుగోది, ఐదోది మనకు వస్తుంది, ఆరోది మళ్ళీ మనకి ఆ స్లాట్ ఏదైతే ఉందో అది మళ్ళీ రీబర్త్ అవుతుంది అనమాట. అంటే మళ్ళీ రీబర్త్ అంటే మళ్ళీ అందులో ఏంటంటే 3 ఇన్కమ్లు మనం 3 ఇన్కమ్లు అప్లైని తీసుకోవడానికి మళ్ళీ ఆ స్లాట్ అనేది రెడీ అవుతున్నట్టు అనమాట లెక్క. ఇంతవరకు లెక్క ఆ విధంగా ఉండేది. అంటే 3 మనకు వచ్చేది, 3 అప్లైన్కి వెళ్ళే అన్నమాట. ఆ విధంగా ఉండే అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ అప్గ్రేడ్ తర్వాత 5 మనకు వస్తాయి అనమాట. అంటే ఒకటే రోజు మనకు వస్తుంది, 2 వ్యక్తిని తీసుకొచ్చిన మనకు వస్తుంది, 3 వ్యక్తిని తీసుకొచ్చిన మనకు వస్తుంది, 4 వ్యక్తిని తీసుకొచ్చిన మనకు వస్తుంది, 5 వ్యక్తిని తీసుకొచ్చిన మనకు వస్తుంది. 6 వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు ఆ స్లాట్ ఆ అమౌంట్తో స్లాట్ అనేది రీబర్త్ అవుద్ది అనమాట. అంటే మళ్ళీ ఒక 6 తీసుకురావడానికి రెడీగా ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనకి 5 పేమెంట్లు కూడా మనకే వస్తాయి అన్నమాట. అందులో ఎక్కడ కూడా ఎవరికి ఒక పైసా కూడా ఎవరికి పోదు, మన అప్లైన్కి పోదు అనమాట. ఆ 5 పేమెంట్లు కూడా మనకు వస్తాయి. 6వ పేమెంట్ వచ్చేవాడికి ఆటోమేటిక్గా ఆ స్లాట్ ఏదైతే ఉందో అది రీబర్త్ చేసుకోవడానికి యూస్ అవుద్ది అనమాట. దానివల్ల ఏంటంటే మనం ఇక్కడ ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం అనేది ఉందన్నమాట. ముందుకి తర్వాత అప్డేట్ అయిన తర్వాతకి కూడా ఇది ఒక మంచి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఇది పాత వాళ్ళు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు లాగిన్ అయ్యి ఆల్రెడీ వర్క్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి వేరే వాళ్ళని ఏమన్నా కొత్త వాళ్ళని తీసుకురావాలన్నా కూడా 5 పేమెంట్లకి 100% వాళ్ళకే వస్తాయి కాబట్టి ఇక్కడ ఈజీగా మీరు కొంచెం ఇంకా ఎనర్జెటిక్గా వర్క్ చేయడానికి మంచి అవకాశం అనేది ఇప్పుడు కల్పించారనమాట. అదేవిధంగా కొత్త వాళ్ళు రావాలనుకున్నా కూడా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంచెం ఇక్కడ స్లాట్ వాల్యూ అనేది కొంచెం తగ్గింది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ ఓలివర్స్కి గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని మేము ముందుకు తీసుకొస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.